హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా మేము కొత్త వ్యాపారం పెట్టాము. బండి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యాపారం ఎలుకలు పట్టేదానికి పోతున్నాను. ఫస్ట్ సంఘంలోకి వచ్చిన సంఘంలో ఎవరైనా ఎలుకలు ఉంటారు అందరితో ఇప్పుడే పడుతున్నాం. ఇంటికి ఎలుకలు పెట్టేస్తాం 10 ఎలుకలు. ఎవడన్నా చాలల్లో పొలాలలో పెడతారు, మేము ఇళ్లల్లో ఎలుకలు పడతాం. ఇళ్లల్లో ఎలుక 50 రూపాయలు. ఈ ఊర్లో ఎక్కువగా పందుకులు ఎక్కువ జరుగుతుంది జాస్తి. బాగా తింటాం. ఎలుకు వచ్చి 50 రూపాయలు పడుతుంది. ఎలుక అదో ఆల్రెడీ ఎలుక కూడా పట్టాము. ఆల్రెడీ పట్టాము. దాన్ని అమ్మకానికి వచ్చాను. ఇప్పుడు సంఘంలోకి కొనుక్కుంటా ఉందో లేకపోతే మళ్ళీ బుట్టలు పెట్టిన ఇంకొక 5 పడేస్తాం ఎలుకలు. ఇంటి ఎలుకలు ఓలికి అమ్మేస్తాము. 5 ఎలుకలు మేము వండుకుంటాము. అదో ఆల్రెడీ ఇంట్లో పెట్టున్నాం. ఇంట్లో ఇప్పుడు అవి తీయాలా, కొన్ని బుట్టలు తీస్తున్నాం, కొన్ని బుట్టలు సంఘం మీద ఉన్నాయి. అవి ఎత్తుకొని పోవాలి. ఇప్పుడు అందుకని మేము రెడీ అయ్యాము. ఇంకా బండి చేసి ఒకసారి ఎక్కిపోతాం. మనం చాలా పోతాం. టైం అయిపోతుంది. ఎరుకులు పాపం గోల్ చేస్తానంట. ఊరి మీద పడిపోవడం ఎరుకులు రాజ్యం ఆడతో వచ్చిందంట రాత్రి. అది వచ్చి ఊరి మీద ధ్వంసం చేస్తా ఉంది. దానివల్ల ఇంకా ఊర్లో తిరగాల్సి వస్తుంది. వ్యాపారం ఉంది మా కాడ. ప్రతి వ్యాపారం ఉంది. ఏ వ్యాపారం వదలందా. ఎలుకలు పెడతాం, ఎలుకలు పెడతాం, ఎలుగులు పెడతాం. ఎలుకు వచ్చి 50 రూపాయలు. యాడుండే చెప్పాలి. ఎలుకలు పెడతాం ఇంటికి. బాత్రూంలో గీతలు చెప్పాలి మీరు.